I can swear, I can joke. I say what's on my mind. If I drink, if I smoke, I keep up with the guys, and you see me holding up my హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఇల్లు మాత్రం మెస్సీగా ఉంది. చూసారా ఎంత మెస్సీగా ఉందో? దీనికి రీజన్ చెప్తాను. అండ్ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాను అనమాట. సో క్లీన్ విత్ మీ, నేను ఎలా క్లీన్ చేస్తాను, ఈ స్టఫ్ అంతా ఎలా క్లియర్ చేస్తాను అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఇల్లు అలా మెస్సీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, మేము స్టోర్ రూమ్స్ క్లీన్ చేసాము. మేము ఈ ఇంటికి వచ్చి 3 years అవుతుంది అనమాట. 3 years అంటే కిడ్స్ పెరుగుతారు, వాళ్ళ థింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, టాయ్స్ కానీ బుక్స్ కానీ ఇంట్లో కావాల్సినవి. ఎంత కాదనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకున్నా ప్లేస్ లేదు అని మాకు తెలిసినా కొన్ని తప్పవు, కొన్ని అయితే అలా పెరుగుతూనే ఉంటాయి. కిడ్స్ పెరుగుతున్నారు కాబట్టి. సో అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అయితే మేము క్లీన్ చేస్తూ ఉంటాము. స్టోర్ రూమ్ అయితే క్లీన్ చేసి ఒక 3 years అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడే మేము పెట్టడం బాక్సెస్ అని, ఇంక తర్వాత ఎప్పుడు తీయలేదు. ఇప్పటికీ ఇంక ఇల్లు సరిపోవటం లేదని చెప్పి మాకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని నిన్న అప్లై చేసాము అనమాట. సో ఇది మా స్టోర్ రూమ్. చిన్నదే ఇస్తారు, జస్ట్ ఒక బాల్కనీలో అనమాట. ఇది లివింగ్ రూమ్ పక్కన ఉంటుంది బాల్కనీ. సో అక్కడ ఇదైతే మేము ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే ఇదంతా షాడో ఉంటుంది, ఇదంతా చెట్లు ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ట్రాష్ ఉంటుంది. ఇక్కడ బాగా చల్లగా కూడా ఉంటుంది, అంటే పెద్ద క్లోజ్డ్ ఏరియా కూడా కాదు, అందరూ ఇటు వాక్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి అటు కూడా ఉండవు, అటు కూడా ఫుల్ ఓపెన్. ఇదైతే అట్లీస్ట్ షాడో ఉంటుంది, కానీ అటైతే కంప్లీట్ ఓపెన్ అనమాట. అటు ఒక బాల్కనీ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇది యూజ్ చేయము. సో ఇక్కడ స్టోర్ రూమ్ ఉంటుంది. స్టోర్ రూమ్ చూసారా ఖాళీగా ఉంది ప్రస్తుతానికైతే. నిన్న ఖాళీ చేసాం. ఇదంతా ఫుల్ డబ్బాలు అనమాట. మీకు క్లోజప్లో చూపిస్తాను. చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో కిచెన్ గేట్ ఉంటుంది కదా, దాని యొక్క డబ్బా అండ్ విక్స్ అది ఉంటుంది కదా అది, అండ్ కొన్ని కవర్లు యూజ్ అవుతాయేమో అని చెప్పి, అండ్ బీచ్లో వేసుకునే చైర్ ఒకటి ఉంది. సో అంతే, ప్రస్తుతానికి అయితే ఇదే పెట్టాము. సైకిల్ పెడదాం అనేది మా ఐడియా అనమాట. ఎందుకంటే మేము రీసెంట్గా ట్రెడ్మిల్ తీసుకున్నాము కాబట్టి ఇల్లు ప్లేస్ సరిపోవట్లేదు. సో వింటర్లో సైకిల్స్ ఇక్కడ పెడదామని. చాలామంది బయట వదిలేస్తారు, బయట వదిలేసిన వాళ్ళ సైకిల్స్ పోయినవి కూడా ఉన్నాయి, పోయాయన్నమాట సైకిల్స్. అంత రిస్క్ ఎందుకు అని చెప్పి మేము ఇంకా సైకిల్స్ ఇక్కడ పెడదామని చెప్పి ఇది ఖాళీ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న డబ్బాలన్నీ మేము ఎక్కడ షిఫ్ట్ చేసాము అంటే ఇక్కడ. అది ఎలాగో చెప్తాను. యాక్చువల్గా షిఫ్ట్ చేసిందంతా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇంకొక పక్క నేను చికెన్ నాచోస్ చేయడం అండ్ పిల్లల్ని ఒక పక్క చూసుకోవడం, సో షూట్ చేయడం అయితే నాకు కుదరలేదు. మా హస్బెండ్కి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. చెప్తున్నాను కదా, మా హస్బెండ్ అస్సలు షూట్ చేసే విషయాలు అసలు నాకు హెల్ప్ చేయరా, ఆయనకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. సో అది ట్రెడ్మిల్ బాక్స్ అని చెప్పాను కదా, ఇలా పైకి వెళ్తే అదంతా కూడా క్లోజ్డ్. మళ్ళీ ఇటువైపు వెళ్తే మీకు ఓపెన్ ఉంది కదా, ఇది మేబీ రెయిన్ టైంలో రెయిన్ పడవచ్చు ఇక్కడ చిన్న. ఈవెన్ పైనుంచి కూడా వాటర్ వస్తుంది. మీరు చూసినట్లయితే ఖాళీ ఉన్నాయి, అంటే అది పై ఇంటి వాళ్ళ బాల్కనీ అనమాట. వాళ్ళు ప్లాంట్స్ పెట్టుకున్న, ఈవెన్ రెయిన్ పడినా మాకు కింద వాటర్ పడుతూ ఉంటుంది. కానీ అక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఈ అటువైపు ఒక హోల్ ఉంది, ఆ డౌన్లో అటువైపు వెనక్కి ఒక హోల్ ఉందన్నమాట. సో ఒకవేళ రెయిన్ వాటర్ ఉన్నా అది అలా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇక్కడ పెట్టామనుకోండి, మాకు ఇక్కడ ఇటువైపు నుంచి జల్లుల్లా వస్తాయన్నమాట. సో డబ్బా తడిచిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కింద మేము ఏం పెట్టాము అంటే, ఇప్పుడు నేను తీయలేను, బట్ చూపిస్తాను నేను క్లోజప్లో. కింద ఇలా బయట మనకి రాళ్ళు ఉంటాయి కదా, కొంచెం పెద్ద రాళ్ళు, అలా ఇటు ఒకటి అండ్ ఇటు ఒక రాయి పెట్టాము. అండ్ ఆ బ్యాక్ను కూడా స్టోన్స్ పెట్టాము. చూసారా, సిమెంట్ స్టోన్స్ లాగా. మొన్న ఇక్కడ అపార్ట్మెంట్స్లో వర్క్స్ చేస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్లో బాల్కనీలో వదిలేశారనమాట 2 stones, అటొకటి వెనక. సో ఈ పెద్దవన్నీ 2 వెనక పెట్టాను. ఆ బ్యాగ్ని చెప్పాను కదా గ్యాప్ ఉందని, సో ఆ గ్యాప్ నుంచి రెయిన్ వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదేంటంటే, ఇది ఇక్కడ వర్క్స్ చేసినప్పుడు బాల్కనీ అంతా వుడ్ చేంజ్ చేశారు మాకు. అది చేంజ్ చేసినప్పుడు ఇది వదిలేశారనమాట ఇక్కడ. ఒకవేళ మాకు తెలిసినంత వరకు కిడ్స్ ఎవరు ఇటువైపు రారు, మేము చూస్తూనే ఉంటాము. ఒకవేళ వచ్చినా మేము లేనప్పుడు ఇది ఇలా మూవ్ చేస్తే పడటం లేదు. బేసిక్గా అటువైపుకి ఎక్కువ పెట్టేశాము. సో పడకుండా, ఒకవేళ ఇలా అన్నా పడకుండా ఇది ఇక్కడ ఇలా పెట్టామన్నమాట. సో ఇది అట్లీస్ట్ ఇది ఎంతో కొంత ఆపుతుందని చెప్పి ఇలా పెట్టాము.
సో అది. అండ్ ఈ డబ్బా విషయానికి వస్తే ఇది మా ట్రెడ్మిల్ బాక్స్ అనమాట. నేను పాత వీడియోస్లో చూపించాను మేము ట్రెడ్మిల్ కొనుక్కున్నట్టు. సో ట్రెడ్మిల్ బాక్స్ ఇది త్రో చేయాలనుకుంటే త్రో చేయొచ్చు, బట్ ఎప్పుడైనా హౌస్ మూవ్ అయినప్పుడు కావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ట్రెడ్మిల్ యొక్క మోటార్ అనేది మనం చాలా కేర్ఫుల్గా మూవ్ చేయాలి. ఆ మోటార్కి ఏమాత్రం డ్యామేజ్ అయినా అది వర్క్ చేయదన్నమాట. సో $1000 పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ బాక్స్ ఉంచాము. ఈవెన్ ఇందులో థర్మోకోల్స్ కూడా ఉన్నాయి, అవి ఇంట్లో అన్నీ చూపిస్తాను. అవి కూడా ఉంచుదాం అనుకున్నాం, కానీ అవి ఉంచుతుంటే బాక్సెస్ పెట్టడానికి సరిపోలేదు. సో ఇందులో ఉన్నవన్నీ టీవీ బాక్స్, వ్యాక్యూమ్ క్లీనర్, ఇన్స్టెంట్ పాట్, కుక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో గ్రిడిల్వి ఇవన్నీ ఎప్పుడైనా రీసేల్ చేసేటప్పుడు కానీ మూవ్ అయ్యేటప్పుడు కానీ చాలా మనకి యూజ్ అవుతాయి. యూజ్ అవ్వు అనుకుంటాం కానీ చాలా యూజ్ అవుతాయి అన్నమాట మళ్ళీ. సో వాటిని ఏం చేసామంటే, స్టిఫ్ బాక్స్ అయితే మనకి ఇందులో అస్సలు ఫిట్ అవ్వు, మహా అయితే మ్యాక్స్ ఒక 3 or 4 ఫిట్ అవుతాయి. మేము ఏం చేసామంటే వాటికి సైడ్స్లో టేప్ వేస్తారు కదా, ఆ టేప్ని కట్ చేసేసి ఫ్లాట్గా ఇలా చేస్తామన్నమాట. ఈవెన్ మనకి యూఎస్పిఎస్ ఆ కొరియర్ సెంటర్లో కూడా కార్డ్బోర్డ్స్ అనేవి ఫ్లాట్గా ఉంటాయి కదా, వాళ్ళ సైడ్ని టేప్ వేసుకొని దాన్ని ఒక బాక్స్ లాగా చేస్తారు, అలాగే అనమాట. సో బాక్స్ లాగా కాకుండా టేప్స్ తీసేసి మొత్తం సైడ్స్ అంతా కట్ చేసేసి ఫ్లాట్గా చేసి పెట్టామన్నమాట. సో దానివల్ల ఇందులో చాలా కవర్స్ ఉన్నాయి, చాలా బాక్సెస్ ఉన్నాయి, అన్నీ పట్టేసాయి మ్యాక్సిమం. ఈవెన్ థర్మోకోల్స్ కూడా కొన్ని ఉంచాము, కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఏమైనా మూవ్ చేయడానికి అనమాట. సో అది వేసేసి మన మ్యాట్రెస్తో వచ్చే కవర్స్ ఉంటాయి కదా, మ్యాట్రెస్తో వచ్చే కవర్స్ కానీ వేరే దేనితోనే పెద్ద కవర్స్, అవి చాలా చాలా యూజ్ అవుతాయి మనం మూవ్ అయ్యేటప్పుడు. సో ఆ కవర్ అనమాట, మ్యాట్రెస్ కవర్. మరి ఇది ట్రెడ్మిల్ నాకు తెలియదు, కానీ దీనికి ఒక పిల్లో కవర్ ఎలా వేస్తాము పిల్లోకి, అలాగే అనమాట. ఆ కవర్ 2 కవర్స్ ఉంటే పైనుంచి ఒకటి ఇలా ఇక్కడ వరకు తొడిగాము. ఇంకా ఎక్కువ వేస్తుంటే ఏమవుతుందంటే చిరుగుతుందేమో అనే డౌట్ వచ్చి ఇక్కడ వరకు వేసాము. ఇంకొకటి కింద నుంచి వేసాము. అది కాకుండా ఇంకా కవర్స్ ఉంటే వాటిని చుట్టూ చాలా టైట్గా, ఎందుకంటే ఒకవేళ రెయిన్ పడితే అందులోంచి ఉండిపోయింది అనుకోండి, వాటర్ చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే వింటర్లో అసలు మేము బయటికి రాలేము, చాలా చల్లగా ఉంటుంది. అందుకని చెప్పి అస్సలు ఉగ్గులు అనేవి లేకుండా ఫ్లాట్గా ఇలా చేసేసి, నైట్ అయితే 11:30 అయిందండి. ఆఫ్టర్నూన్ ఎప్పుడో పాపం స్టార్ట్ చేశారు, మ్యాక్సిమం మా హస్బెండ్ చేసుకున్నారు. లాస్ట్లో ఇంక ఇది స్టాండ్ చేసినప్పుడు ఈ టేప్ వేసినప్పుడే నేను వచ్చాను అనమాట. సో అది మొత్తం అంతా ఫ్లాట్గా చేసేసి టేపులు వేసేసాం, సెల్లో టేప్ ఉంటుంది కదా అది. ఈవెన్ కిందను కూడా అంతే, కింద ఇంకొక రౌండ్ కవర్ వేసి సెల్లో టేప్ వేసేసాం. సో అందుకు మాకు స్టోర్ రూమ్ అనేది ఖాళీ అయింది. స్టోర్ రూమ్లో ఇప్పుడు సైకిల్స్ పెట్టుకుంటాం. సైకిల్స్ ఇంతకు ముందు మేము బెడ్ కింద పెట్టేవాళ్ళం, బంక్ బెడ్ కింద. బట్ ఇప్పుడు టాయ్స్ అవన్నీ పెరిగాయి, మాకు కూడా నచ్చడం లేదు బెడ్ కింద ఐరన్ పెట్టడం అది. సో అందుకని చెప్పి ఈవెన్ ఈ మధ్య నేను కూడా సైకిల్ కొంటున్నాను అనమాట, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో 3 సైకిల్స్కి ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదు. ప్రస్తుతానికి అయితే ట్రెడ్మిల్ పైకి పెట్టేసాము, పైకి పెట్టి ఆ ట్రెడ్మిల్ కింద ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ సైకిల్స్ పెడుతున్నాము. బట్ సమ్మర్ అయితే ఓకే, వింటర్లో ట్రెడ్మిల్ కంపల్సరీ చేస్తాం కాబట్టి నో ఆప్షన్ కాబట్టి సైకిల్స్ అనేది వేరే ప్లేస్కి రావాలి. మాకు కంజెస్టెడ్గా ఉండకూడదు, ఇల్లు అనేది చూడడానికి ఇద్దరికీ నీట్గా ఉండాలి. అందుకని చెప్పి పైనుంచి ఏదో పడింది, అందుకని చెప్పి ఈ స్టోర్ రూమ్ అనేది ఖాళీ చేసి అక్కడ సైకిల్స్కి అనేది కేటాయించామన్నమాట. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో నాకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే రెయిన్ వాటర్ పడినా ఏది పడినా ఉండకుండా కిందలో పెట్టుకున్నా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను. ఇలాంటి పెద్ద బాక్సెస్ ఏమైనా ఉంటే మీరు అన్ని బాక్సెస్ టేప్స్ కట్ చేసేసి ఫ్లాట్గా చేసేసి అందులో పెట్టేసుకొని, ఏదైతే మీ దగ్గర ఏమైనా కవర్ ఉంటే అది ర్యాప్ చేసుకొని మీ బాల్కనీలో ఇలాంటి షేడ్స్ ఉండే ప్లేస్లో పెట్టుకోండి. సో మీకు స్టోర్ రూమ్ ఖాళీ ఉంటుంది అనమాట. అండ్ మీరు మూవ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఇలాంటి కార్డ్బోర్డ్స్ డబ్బాస్ అవైలబుల్గా ఉంటాయి. సో అదనమాట ఈ డబ్బా మ్యాటర్. ఇప్పుడు ఈ స్టోర్ రూమ్ ఖాళీ చేయడం వల్ల వచ్చిన స్టఫ్, వేస్టేజ్, ట్రాష్ ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మాట్లాడాను కదా, అది బాల్కనీ నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇదంతా లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. సో చూసారు కదా, ముందు రోజు నైట్ మేము షిఫ్ట్ చేసాము యాక్చువల్గా స్టోర్ రూమ్లోని ఉన్న బాక్సెస్ అన్నీ కూడా ట్రెడ్మిల్ బాక్స్లోకి. అప్పటికే 11:30-12 అయిపోయింది. బాగా టైర్డ్ అయిపోయామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను సర్దుకుంటానులేండి అని చెప్పి పడుకుని పోయామన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా మా కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను స్టార్ట్ చేసేటప్పటికి 10:30-11 అలా అయింది.
సో కవర్స్, ఇంకా స్టోర్ రూమ్లో ఉండే బ్యాగ్స్, ఏవైతే యూజ్ చేయలేదో పింగాణి ప్లేట్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ బయటికి తీసామన్నమాట, యూజ్ చేస్తున్నాము. అండ్ నిన్న మేము క్లీన్ చేసిన స్టఫ్తో పాటు ఇంకా మా పిల్లలు అక్కడక్కడ పడేసిన పెన్సిల్స్, ఎరేజర్స్, పేపర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయిపోయిందన్నమాట పని. అండ్ ఇదేంటంటే టేబుల్స్ మీరు ఇలాగా 2020s వరకు ప్రింట్అవుట్ తీసేసుకున్నారనుకోండి, వాళ్ళు చదవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా కలర్ఫుల్గా తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈవెన్ కిండర్ గార్డెన్ స్టూడెంట్కి కూడా 13 to 14 టేబుల్స్ వస్తాయి, నన్ను నమ్మండి. టేబుల్స్ ఎప్పుడైనా సరే మీరు లాజికల్గానో ఒక సైడ్ చదవడమో ఇంకెలాగో కాకుండా బైహార్ట్ అనేది, అంటే పాత పద్ధతి, మనం చిన్నప్పుడు ఎలాగైతే చదువుకున్నామో, మన సర్స్ ఎలాగైతే చెప్పారో టేబుల్స్ ఎప్పుడు కూడా బైహార్ట్ పద్ధతిలోనే ఉండాలి. అదే కరెక్ట్ పద్ధతి అని నా ఒపీనియన్ అనమాట. సో అందుకే మేము ఆ షీట్ ఇచ్చేస్తాం. ఇద్దరికి 2 షీట్స్ ఉన్నాయి, ఇద్దరు చదువుతూనే ఉంటారు. సో అది కంపల్సరీ బైహార్ట్ చేసి ఎప్పుడు ఏది అడిగితే అది చెప్పాల్సిందే, అలా రావాలి. అంతవరకు కూడా టేబుల్స్ చదవాలి. సో బుక్స్ అన్నీ సర్దేసుకున్నాను టీవీ టేబుల్ కింద. అండ్ అప్పుడు మా పాప బర్త్డేకి డెకరేషన్ చేశాను కదా, గోల్డ్ థీమ్ మా పాపది. సో ఆ డెకరేషన్ అంతా తీసేస్తున్నాను అనమాట. సో నేను అందుకే బర్త్డే పార్టీస్ అప్పుడు డెకరేషన్కి ఎక్కువ స్పెండ్ చేయను. మ్యాక్సిమం డాలర్ ట్రీ నుంచే తీసుకొచ్చి చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే అది 1 డే వాల్యూనే, తర్వాత ఇంకా మనకి బోర్ కొడుతుంది, ఉన్న వేస్ట్ అనమాట. సో అందుకే నేను ఎక్కువ స్పెండ్ చేయను డెకరేషన్స్కి. సో నేను ఇప్పుడు ఏదైతే డెకరేషన్ తీస్తున్నానో ఆ ప్లేస్లో సోఫా ఉండేది. డెకరేషన్ అయితే ఎప్పుడు అక్కడే చేస్తాము, కేక్ కటింగ్ అవన్నీ అదే పెద్దవాళ్ళనమాట మా హాల్లో కొంచెం. బట్ అక్కడ సోఫా ఉండేది, దానికి ఆపోజిట్లో టీవీ ఉండేది. నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఒకసారి వీడియో చేశాను. అప్పుడు మా హస్బెండ్ అటుది ఇటు దట్టు మూవ్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మ్యాట్ కూడా తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంట్లోని హౌస్ ప్రతి సంవత్సరం మూవ్ అవ్వలేము కదా. సో రెంటెడ్ హౌస్లో మేము ఉన్నాం కాబట్టి ఉన్న ఇల్లు అంతే ఉంటుంది, ప్లేస్ అలాగే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనం సామాను ఇటు అటు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే మనకి లుక్ మారుతుంది, మైండ్ కూడా బాగుంటుంది. ఏదో కొత్త ఇంట్లోకి వెళ్ళినట్టు, మన ఇంటినే కొత్తగా చూసుకున్నట్టు అలా ఉంటుంది అనమాట. సో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో అందుకే మేము అలా షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట సోఫాస్ని. అండ్ సోఫా కింద చూసారు కదా ఎంత ట్రాష్ ఉందో. ఈవెన్ నా చెప్పులు కూడా నేను మొన్నటి నుంచి వెతుక్కుంటున్నాను, ఆ స్లిప్పర్స్. సో ఇప్పటికి దొరికాయి. సో సోఫా వెనకాతల వాల్కి ఏదైతే మార్క్స్ ఉన్నాయో అది క్లోరిక్స్ వైప్స్తో క్లీన్ చేసేసి ఇప్పుడు నేను స్టిక్ చేస్తుంది థర్మాకోల్ అనమాట. అది మామూలుగా మనకి కొరియర్స్తోనో దేంతోనో వస్తాయి కదా, నాకు తెలిసినంత వరకు అది ట్రెడ్మిల్ దాంతో వచ్చింది. సో షేప్ కూడా ఎగ్జాక్ట్గా స్క్వేర్స్ లాగా పల్చగా ఉన్నాయి కదా. సో వాటిని ఇలా నేను సోఫా వెనకాతల వాల్ ఉంటుంది కదా అక్కడ అంటిస్తున్నాను అనమాట. మనం ఎంత కాదనుకున్నా సోఫా వెనక్కి అలా మూవ్ అవుతూ ఉంటుంది వాల్కి. సో మార్క్స్ అయిపోతాయి కదా, అవి అవ్వకుండా అనమాట. అండ్ ఇక్కడ మౌల్డ్స్ చూసారు కదా, ట్రెడ్మిల్ బాక్స్ ఉండేది ఇక్కడ. సో దానిని క్లోరిక్స్ వైప్తో క్లీన్ చేశాను. అలా యూఎస్లో ప్రతి మ్యాక్సిమం వింటర్ టైంలో అయితే ఇంకా ఎక్కువ మౌల్డ్స్ ఉంటాయి. మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. అండ్ మా హస్బెండే మూవ్ చేశారు, షిఫ్ట్ చేశారు అనుకుంటే సామాన్లు, నేను మళ్ళీ దాంట్లోనే ఇటువైపు ఉన్న లైట్ అటువైపు పెడుతున్నాను. అలా చేంజ్ చేస్తూనే ఉంటాము. క్లీన్ చేసిన ప్రతిసారి కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఛార్జింగ్ పెట్టుకునే వైర్స్ అన్నీ ఈ ల్యాంప్ దగ్గరే పెట్టేస్తాము. అండ్ ఇది టీపై ఎప్పుడో కేమార్ట్లో తీసుకున్నాం అనమాట. సో దానిలో అన్నీ కూడా నా జ్యువెలరీ మేకింగ్కి సంబంధించిన స్టఫే ఉంటుంది, థ్రెడ్స్, నీడిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ సోఫాను కూడా వ్యాక్యూమ్ చేస్తున్నాను నీట్గా. సోఫా కవర్స్ కూడా వేయాలి, అవి వాషింగ్ మిషన్లో వేసాను. ఎవ్రీ మంత్ వాష్ చేస్తాను అనమాట. పిల్లలు ఉన్న చోట సోఫా కవర్స్ లేకపోతే ఆ సోఫాస్ ఇంకా 2 years 3 years కూడా రావన్నమాట, ఎంత కాస్ట్ పెట్టినా. సో సోఫా కవర్స్ అయితే యూజ్ చేయాల్సిందే, బాగున్నా బాగోపోయినా. అండ్ ఇది సోఫా పైన హాల్లోనే విండో అనమాట, పైన విండో. ఇటువైపు యాక్చువల్గా ఇంతకుముందు టీవీ ఉండేది, బట్ ఇప్పుడు సోఫా పెట్టాం కదా, సోఫాలో కూర్చొని పైకి అలా హెడ్ ఎత్తుతూ ఉంటే నాకు ఇదంతా చిరాగ్గా కనిపించింది ఈ విండో అంతా కూడా. అండ్ ఇక్కడ నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా పెడతాను, మొన్నటి వీడియోలో చెప్పాను కదా, చూసారా నీట్గా ఉంది. ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత బాగుంది. సో 1 side అయింది, ఇది ఇంకొక సైడ్ అనమాట. సో ఇటువైపు సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను. సమ్మర్ కాబట్టి మరీ డస్ట్ కూడా ఎక్కువ రాదు, ఒకసారి క్లీన్ చేసుకుంటే మనం ఒక 4-5 months ఫ్రీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఇది లివింగ్ రూమ్లోనే బాల్కనీ డోర్, అటువైపు స్టోర్ రూమ్ డోర్ ఉంది, బయట చూసారు కదా, నేను ఇప్పుడు బయట నించొని మాట్లాడాను కదా, అక్కడ విండో డోర్ అనమాట. సో అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పనిలో పని ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా విండో డోర్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కానీ థర్మోకాల్స్ అన్ని ట్రాష్ చేసేస్తాను, ఓకేనా? ప్లేస్ లేదు ధన్వేన్, అందుకే ట్రాష్ వేసేస్తాను, ఓకేనా? No, then I'll trash you and then you trash mine. సో మైన్ ట్రాష్ వేస్తాను అన్నాడు కదా, అది ఇదే అనమాట.
సో థర్మాకోల్స్ ట్రెడ్మిల్తో వచ్చేవి చాలా వరకు పడేసాము. ఎందుకో నాకు ఇది డెకరేషన్ పీస్ లాగా బాగుంటుంది అనిపించింది. అంటే ఇలా చిన్న స్క్వేర్స్లో వచ్చాయి కదా బాక్సెస్ లాగా, అందులో మనం చిన్న చిన్నవి ఏమైనా ప్లాంట్స్ టాయ్స్ వాట్ ఎవర్ అవి అయితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడికి ఇది కట్ చేయాలి, చూద్దాం. ఇదొకటి అండ్ ఇంకొకటి కూడా నేను వాడుతున్నాను, ఇదొకటి. సో జస్ట్ ప్రెసెంట్ అయితే ప్లాంట్ పెట్టాను అండ్ వీటిని కూడా పాట్స్ కింద ప్లేట్స్ లాగా వాడదాం అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఇది కూడా ఇక్కడికి ఇది కట్ చేయాలి, కట్ చేసి ఇది ఒక స్టాండ్లో వాడాలి. లెట్స్ సీ. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ట్రాష్ చేద్దాం అంటున్నాను, బట్ నా అబ్బాయి ఒప్పుకోవట్లేదు అనమాట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. విన్నారు కదా, అవి ఏంటంటే మా పాప బాబు ఆ థర్మాకోల్స్ని సోఫా సెట్స్ అంట వాళ్ళవి అలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. అవి ట్రాష్ చేస్తే నావి నేను ఏదైతే డెకరేషన్ పర్పస్ యూస్ చేద్దాం అనుకున్నానో అవి ట్రాష్ వేసేస్తాను అంటున్నాడు మా అబ్బాయి. మా అయితే ఒక 1 వీక్ 2-3 డేస్ ఆడతారు కొత్త వాటితో, తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అప్పుడు ట్రాష్ వేసేద్దామని చెప్పి ఇంకా ఊరుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నేను కార్నర్ టేబుల్ కొంచెం అటువైపుకి మూవ్ చేస్తున్నాను, అక్కడ ఏవైతే డబ్బాస్ ఉన్నాయో అవి తీసేసాను అనమాట. మీరు అక్కడ చూసినట్లయితే స్వీట్ హోమ్ అని తయారు చేశాను కదా DIY గ్లాస్ బాటిల్స్తో. ఎవరైనా చూడకపోతే చూడండి, అది కూడా వీడియో చేసి పెట్టాను. అండ్ ఇక్కడైతే మా అబ్బాయి స్టడీ టేబుల్ అనమాట, క్లాసెస్ ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతాడు. వాడికి ఒక టేబుల్ చైర్ అనమాట. అది ఇంతకుముందు వేరే చోటు ఉండేది, ఇంతకుముందు ఇంకో చోటు ఉండేది, ఇప్పుడు ఇక్కడ అనమాట. అదంతా వాడి స్టఫ్. అండ్ మొత్తం సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా వ్యాక్యూమ్ చేస్తున్నాను. కార్పెట్ మ్యాట్ తీసేసాను కదా, పెద్ద సోఫా అంతా కూడా నేను వ్యాక్యూమ్ చేశాను, క్లోరెక్స్ వైప్స్తో క్లీన్ చేసేసాను. సేమ్ అలాగే 2 సిట్టర్ సోఫా కూడా నేను వైప్స్తో క్లీన్ చేసేసుకొని వ్యాక్యూమ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మ్యాట్ వేస్తున్నాను. ఇలాంటి మ్యాట్ అయితే బాగుంటుంది, ఈజీగా మన బ్రూమ్తో కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు, వ్యాక్యూమ్ క్లీనరే తేవాల్సిన అవసరం లేదు. బట్ ఇంకొక లాంటి మ్యాట్స్ ఉంటాయి కదా, ఎక్కువ కార్పెట్ ఉండి జూల్గా ఉంటుంది, అదైతే అస్సలు క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట, వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేయాల్సిందే. ఇదైతే నేను ఒక్కొక్కసారి బ్రూమ్తో కూడా అప్పటికప్పుడు ఎంగిల్ ఏదైనా పడినా సరే నేను వెంటనే బ్రూమ్తో క్లీన్ చేసేసుకుంటాను. సో అది క్లీన్ అయిన తర్వాత వంట చేశాను, పప్పు మునగాకు పెట్టాను. అండ్ పప్పు మునగాకు అయిపోయింది. అండ్ ఇంకొక వైపు మా పిల్లలకి అన్నం వార్చినాను అయితే వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ వండుతాను, హెల్త్కి మంచిదని. సో రోజు వండడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు థర్మాకోల్ ప్లాంట్ కింద స్టాండ్ లాగా వాడతానని చెప్పాను కదా, దాన్ని కట్ చేస్తున్నాను. యాక్చువల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ సైడ్ని ఏదైతే స్క్వేర్ లాగా ఉందో అక్కడ ఇంకొక 2 పాట్స్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. లేదనుకుంటే యానిమల్స్ లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ ఐడియా కూడా ఉంది. బట్ ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది, షేప్ కూడా ఎందుకో నాకు అదోలా అనిపించింది, అందుకని చెప్పి కొంచెం ఈక్వల్గా కట్ చేద్దాము ఓన్లీ ఆ పాట్ కోసమే అని చెప్పి స్ట్రైట్గా లైన్స్ గీసుకొని పెన్సిల్తో దాన్ని చాక్తో కట్ చేసినాను అనమాట. కట్ చేసాక అనిపించింది, కట్ చేసిన తర్వాత థర్మాకోల్ లుక్ అయితే కొంచెం బాగోలేదు, అందుకని వేరే పొడవుది ఇంకోటి ఇంతకుముందు చూపించాను కదా డెకరేషన్లో వాడతానని, స్క్వేర్స్లో ఉన్నాయని, అదైతే కట్ చేయను అనమాట, ఇంకా అది అలా వదిలేసాను. సో కొంచెం ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా చేసుకుంటున్నాను. ఇది చూసారా సోఫా సెట్లా ఉంది కదా, ఇది ఉంచుదాం అనుకున్నాను కానీ అలా ఎక్కువైపోతున్నాయి ఇంట్లో సామాను, ఇంకా అది ట్రాష్ వేసాను. అండ్ ఈ కట్ చేసింది ఏదైతే ఉందో అది వాల్ సైడ్ పెట్టేసి ఆ ప్లేట్ ఒకటి థర్మాకోల్ది ప్లేట్ పెట్టి దాని మీద ఈ పాట్ పెట్టాను అనమాట. కావాలనుకుంటే వుడెన్ది ఐకియాలో కానీ వాల్మార్ట్లో కానీ తీసుకోవచ్చు చైర్ లాంటిది పాట్కి, బట్ రెంటెడ్ హౌస్లో ఉంటామో ఉండమో పర్మనెంట్ కాదన్నప్పుడు వేస్ట్ కదా అంత చేసుకోవడం అని చెప్పి కొనలేదన్నమాట, అంతే. ఇది ఇక్కడ విండో కింద సోఫా నుంచి హెడ్ పైకెత్తితే నీట్గా ఉండాలని చెప్పి ఆ విండో క్లీన్ చేశాను. ఇది 2 సిట్టర్ సోఫా, దాని బ్యాక్ సైడ్ బాల్కనీ డోర్ అనమాట. అండ్ కార్నర్ టేబుల్ మా అబ్బాయి స్టడీస్ టేబుల్. అండ్ దాని పక్కన నేను ఏదైతే డెకరేషన్ చేద్దాం అనుకోని ఇంకా దానికోసం ఆలోచించలేదు, చెయ్యాలి, ఇంకా ఐడియాస్ రాలేదు. దాని పక్కన టీవీ అండ్ దాని పక్కన పాట్, ఇవి మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్కి చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం. అండ్ మా పిల్లల థర్మాకోల్ సోఫాస్ అనమాట. సో మొత్తం ట్రాష్ అంతా కూడా నేను ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో పెట్టేశాను. అండ్ మా అపార్ట్మెంట్స్లో ఏంటంటే డోర్ ఓపెన్ చేయగానే కిచెనే కనిపిస్తుంది, హాల్ కంటే కూడా. ఏ అపార్ట్మెంట్స్ అయినా అంతే, మేబీ 1 BHK అయితే కొంచెం సైడ్కి ఉంటుంది కిచెన్, నాకైతే అలా ఇష్టం. ఇంతకుముందు ఉండే అపార్ట్మెంట్స్లో సైడ్కి ఉండేది కిచెన్. నాకు ఎప్పుడైనా మెయిన్ డోర్ ఎంటర్ చేయగానే హాల్ కనిపించాలి, అంతేగాని కిచెన్ కనిపిస్తే బాగోదన్నమాట. సో ఆ బాక్సెస్ అన్నీ కూడా బయట పెట్టేశాను. అండ్ చిన్న పేపర్స్ అవన్నీ ఉంటే అవి కూడా కవర్లోకి వేసేసుకుంటున్నాను. మీకు చూపించడానికి ఇంత తొందరగా 20 మినిట్స్లోనో 3 మినిట్స్లోనే అయిపోయింది అనిపించింది, కానీ నేను మార్నింగ్ 10:30కి ఎప్పుడో స్టార్ట్ చేశానండి వర్క్. అది ఈవినింగ్ 7:30 వరకు అవుతూనే ఉంది, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. సో అదనమాట, క్లీనింగ్ ఒకసారి స్టార్ట్ చేస్తే అలా వెళ్తూనే ఉంటుంది. సో అవన్నీ ట్యాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ ట్రాష్ చేయాలి. చూసారా ఎంత కష్టపడ్డానో.
సో అంత ట్రాష్ వచ్చిందనమాట. అవన్నీ కూడా మా అపార్ట్మెంట్కి ఎదురుగానే ప్రతి అపార్ట్మెంట్స్కి గ్రూప్ ఆఫ్ ఒక కొన్ని హౌసెస్కి ఎదురుగానే ట్రాష్ క్యాన్ ఉంటుంది దగ్గరలోనే. పక్క కొంచెం దగ్గరలోనే ఉంటాయి, మరీ దూరంగా అయితే ఉండవు. సో ఇంటి ఎదురుగానే ఉందన్నమాట, అక్కడ వేసేస్తున్నాను అన్నీ కూడా. ఇది నాకు తెలిసి ఈవినింగ్ 4:30 ఆ టైం అయింది. మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా ఉంది చెప్పాలి అనుకుంటే నాకు వర్క్. సో ప్రస్తుతానికైతే ఇదంతా క్లీన్ చేద్దామని చెప్పి అవన్నీ నేను ఇంకా ట్రాష్ క్యాన్లో వేసేస్తున్నాను అనమాట. మాది కింద హౌస్ అనమాట. మ్యాక్సిమం చెప్పాలంటే నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం మొత్తం అన్ని లోపల ఉన్నవన్నీ తీయకపోయినా పైన అయినా సరే నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. మొత్తం ఇప్పుడు బయటకు తీసాం కాబట్టి ఇప్పుడు సమ్మర్ అంతా కూడా మాకు ఫ్రీగా ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇది నిర్విరామంగా సాగే సీరియల్ లాంటిది అనమాట నా క్లీనింగ్ అనేది. ఇప్పుడు ఇదంతా బ్రూమ్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇదంతా మాప్ పెట్టాలి. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, మా బెడ్రూము అండ్ మా కిడ్స్ బెడ్రూమ్ ఉంది. వాళ్ళ టాయ్స్ అన్నీ క్లీన్ చేయాలి, వ్యాక్యూమ్ చేయాలి, వాళ్ళ విండోస్ కూడా తుడవాలి, మా బెడ్రూమ్ విండోస్ కూడా తుడవాలి. అదంతా చూపించానంటే వీడియో 1 అవర్ 2 అవర్స్కి వెళ్ళిపోతుంది. సో అదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునిమిని వరల్డ్.